హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకుని వచ్చా. లేట్ చేయకుండా జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇంకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ట్రైజెంట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన నోటిఫికేషన్. అంటే సాఫ్ట్వేర్ జాబ్కు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ హైలైట్స్ తెలుసుకుందాం. ఇది ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడేది కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉండాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఫ్రెషర్స్ టిల్ 2024 బ్యాచ్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు. అంతేకాకుండా ఎంతవరకు అప్లై అంటే అంటే మీ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 2024 వరకు ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు హ్యాండిల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్, రిజాల్వ్ కస్టమర్ కంప్లైంట్స్, మెయింటైన్ రికార్డ్స్. అంటే మీ జాబ్ పర్పస్ వచ్చేసరికి కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏమైనా కస్టమర్ నుంచి కంప్లైంట్స్ ఉంటే అవైతే నోట్ చేసుకోవాలన్నమాట. ఆ కంప్లైంట్స్ని అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలి. ఇంకా ఫస్టే చెప్పాను కదా, ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా ఎలిజిబిలిటీ అంటే వేకెన్సీస్కి సంబంధించి 0 నుంచి 100 అంటే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకు దగ్గరలో బెంగళూరు కానీ ముంబై కానీ అంటే ఈ 2 ఏరియాస్లో ఎక్కడైనా మీరు జాబ్ చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ ఇయర్కి 2 lakhs నుంచి 2.75 lakhs వరకు మీరైతే శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే దాదాపుగా ఒక నెలకు వచ్చేసరికి 20 నుంచి 25,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు లాంగ్వేజెస్ నోన్ అంటే మీకు తెలియాల్సిన లాంగ్వేజెస్ వచ్చేసరికి ఇంగ్లీష్ అయితే మంచిగా తెలిసి ఉండాలి. మస్ట్ హ్యావ్ స్కిల్స్, మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ సపోర్టు, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దేంట్లో ఉండాలంటే ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్. అంటే మీరు కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళతోటైతే మంచిగా మాట్లాడాలన్నమాట. అంటే ర్యాష్గా కాకుండా మంచిగా మాట్లాడి. దాంతోపాటు ఇంటర్నేషనల్ కాల్స్ సెంటర్స్ అంటే ఇంటర్నేషనల్స్ నుంచి అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా కాల్స్ రావచ్చు. వాటిని కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే చెప్పాను కదా ఫస్టే, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వాయిస్ ప్రాసెస్, యూఎస్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్టు, ఇంటర్నేషనల్ బీపీఓ, వీటికి సంబంధించి అన్నీ అయితే బాగా తెలిసి ఉండాలన్నమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఏది గ్రీటింగ్స్ ఫర్ ట్రైజెంట్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తూ హియరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ రోల్ ఓన్లీ క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ కెన్ అప్లై. అంటే ఎవరికైతే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్టు, ఇంటర్నేషనల్ వాయిస్. అంటే చెప్పాను కదా, కస్టమర్తో మంచిగా డీల్ చేస్తూ ఉండాలి. ఇంకా మేడ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇది వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్. లొకేషన్ వచ్చేసరికి మనకు బెంగళూరు, ముంబై, పూణే వీటిలలో ఎక్కడైనా మీరు జాబ్ చేయొచ్చు. ఇంకా వర్కింగ్ డేస్ వచ్చేసరికి 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది. షిఫ్ట్ వచ్చేసరికి యూఎస్ రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి హ్యాండిల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్ ఆర్ చాట్ ఈమెయిల్స్ ఎంక్వైరీస్ ఫ్రమ్ కస్టమర్స్. అంటే కస్టమర్ నుంచి చాట్ కానీ అంటే మెసేజెస్ కానీ లేదా ఈమెయిల్స్ కానీ లేదా ఫోన్ కాల్స్ కానీ వీటికి అన్నిటికైతే మీరు రియాక్ట్ అయ్యి రిప్లై ఇస్తూ ఉండాలి. ఇంకా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఫస్టే చెప్పాను కదా. ఇంకా డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే క్యాండిడేట్కి సంబంధించి ఎలాంటి ప్రొఫైల్ ఉండాలంటే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా హోల్డర్స్. అంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా
అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్కి తక్కువ వాళ్ళైనా కానీ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, స్కిల్స్ ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజెస్ ఏదైనా పర్లేదన్నమాట. ఇంకా 2-వే క్యాబ్ ఫెసిలిటీ కూడా వాళ్ళే, మన కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క హెచ్ఆర్ రీనా వాళ్ళ యొక్క నెంబర్ కూడా ఇచ్చారు, మీరైతే కాంటాక్ట్ కావచ్చు. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి, ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తా. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే ఇంకా అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, అప్లై చేసే లింక్. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు నచ్చినట్లయితే వెంటనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఏ నోటిఫికేషన్ మిస్ కాకూడదంటే వెంటనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.